హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. నాకు ఏ విధంగా సపోర్ట్ చేయండి. సో ఇంకా కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సో ఈరోజు తమిళ చూసారు కదా, మనకైతే మంచి ఆపర్చునిటీ. మనకు సైనిక్ స్కూల్లో అయితే మనకు అకాడమిక్ స్టాఫ్ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో చూద్దాం మరి ఎవరు ఎలిజిబుల్, ఏ టైంలో అప్లికేషన్ చేసుకోవాలి, క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి, మరి అప్లికేషన్ మోడ్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లికేషన్ చేయండి. ఈ వీడియో చూసి అప్లికేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, ఓకేనా. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే మనకు వచ్చేసి సైనిక్ స్కూల్లో అయితే మనకు అకాడమిక్ స్టాఫ్ అన్నమాట, ఓకేనా. అకాడమిక్ స్టాఫ్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మరి చూద్దాం మీ దగ్గర నుంచి వచ్చింది ఏం కదా అని చూసుకుంటే డీటెయిల్స్లోకి వెళ్తే మనకు మొత్తానికి మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ ఏమడుతున్నారు దీనికి చూసుకుంటే మెయిన్ ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్. మనకు సంబంధిత విభాగంలో ఏదైనా యూనివర్సిటీ నుంచి గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి కంపల్సరిగా మీరు డిగ్రీ, అదేవిధంగా బీఈడి, ఓకేనా, బీపీఈడిలో మనకు వచ్చేసి ఇందులో డ్రాయింగ్, అదేవిధంగా మనకు వచ్చేసి అండ్ పెయింటింగ్, అదేవిధంగా మనకు స్కల్ప్చర్ అంటే మనకు శిల్పి సంబంధించినటువంటి ఉంటుంది కదా, స్కల్ప్చర్ అంటారు. సో దానికి సంబంధించినటువంటి స్టడీ, అదేవిధంగా గ్రాఫిక్ ఆర్ట్, ఓకేనా. సో గ్రాఫిక్ ఆర్ట్ డిజైనింగ్ ఉంటారు కదా, గ్రాఫిక్ ఆర్ట్, అదేవిధంగా మనకు ఫైన్ ఆర్ట్, ఓకేనా, ఫైన్ ఆర్ట్, ఇవన్నీ చేసి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, బీపీడీలో ఇవన్నీ ఉంటాయి. బీపీడీలో మనకు వచ్చేసి డ్రాయింగ్ ఉంటుంది, పెయింటింగ్, స్కల్ప్చర్, గ్రాఫిక్ ఆర్ట్ అండ్ పెయింటింగ్ ఆర్ట్. సో ఈ సంబంధించినటువంటి కోర్సు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవడానికి. దీనితో పాటుగా మీకు ఉద్యోగం చేసినటువంటి అనుభవం కూడా కావాలి. కంపల్సరిగా మీ దగ్గర ఉద్యోగం చేసినటువంటి అనుభవం కూడా ఉండాలి. వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్. సో చూసుకుంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు పోస్టులు వచ్చేసి మరి ఏమేమి పోస్టులు ఉన్నాయని చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ ఆర్ట్ మాస్టర్, ఓకేనా. ఆర్ట్ మాస్టర్ వచ్చేసి మనకు ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా మనకు వచ్చేసి పీటీఐ, ఓకేనా. సో పీటీఐ సంబంధించిన పీటీఐ కమ్ మెట్రియన్, ఓకేనా. పీటీఐ కమ్ మెట్రియన్ అనేది మరొక పోస్ట్ ఉంది. ఈ విధంగా చూసుకుంటే మనకు ఆర్ట్ మాస్టర్ ఒక పోస్ట్ ఉంది, పీటీఐ కమ్ మెటీరియల్. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఆర్ట్ మాస్టర్ సంబంధించినటువంటి ఒక పోస్ట్ ఉంది, పీటీఐ కమ్ మెటీరియల్ సంబంధించినటువంటి మరొక పోస్ట్ ఉండడం జరిగింది. సో చూసుకుంటే ఓవరాల్గా వచ్చేసి ఇక్కడ మనకు 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. సో 2 పోస్టులు అయితే ఉండడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో ఇదనమాట మనకి ఇక్కడ ఉన్నటువంటి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు. సో అదేవిధంగా మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకు శాలరీ, జీతం ఎంత ఇస్తారు మరి. సో ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేస్తే మనకు వచ్చేటువంటి జీతం ఎంత ఒకవేళ సెలెక్ట్ అయితే అంటే 58,819 రూపాయలు అయితే మీకు పర్ మంత్ అయితే జీతం అయితే రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మంచి శాలరీ 58,819 రూపాయల జీతం అయితే మీకు పర్ మంత్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి, ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు, ఓకేనా. సో అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మనకు దీనికి అప్లికేషన్ చేయాలి అంటే మనకు వచ్చేసి ఇక్కడ ఓబీసీ వాళ్ళకు వచ్చేసి దాదాపు మనకు 500 రూపీస్ ఫీజు ఉంది. అదేవిధంగా ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 250 రూపాయల ఫీజు అయితే ఉండడం జరిగింది. సో మీరు కంపల్సరీ ఒక అప్లికేషన్ ఫీజు పేమెంట్ చేసి అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా మనకు అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే మరి అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉందంటే మీరు కంపల్సరీగా మీరు ఆన్లైన్ త్రోనే మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ మోడ్ వచ్చేసి మనకు ఆన్లైన్ మోడ్లో మీరు అయితే అప్లికేషన్ అయితే చేయాలి, ఓకేనా. సో ఆన్లైన్ త్రో మాత్రమే మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, అస్సలు మిస్ అవ్వదు. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ మరి ఈ యొక్క అప్లికేషన్ అడ్రస్, మీరు ఈ అడ్రస్ చూసుకుంటే మరి ఎక్కడుంది, ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ యొక్క మనకు నోటిఫికేషన్, ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ మెయిన్గా ఎక్కడి నుంచి వచ్చిందంటే చూసుకుంటూ వచ్చేసి మనకు సో ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్, ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్, కలికిరి, అన్నమయ్య జిల్లా,
అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్ 517234. సో మనకి ఇది ఓవరాల్గా చూసుకుంటే మనకు ఏపీ నుంచి అయితే రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఏపీలో ఉన్నటువంటి అన్నమయ్య జిల్లా ఉన్నటువంటి కలికిరి నుంచి మనకు సైనిక్ స్కూల్లో ఉన్నటువంటి ఈ యొక్క 2 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటే తప్పకుండా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇది ఆన్లైన్ అని గుర్తుపెట్టుకోండి. సో మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేయడానికి సో లాస్ట్ డేట్ చూసుకుంటే మరి చివరి తేదీ ఎప్పటి వరకు మనం అప్లికేషన్ చేయాలి అంటే గుర్తుపెట్టుకోండి 3/7/2026. సో ఈ డేట్ లోపు అయితే మీరు అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు, ఓకేనా. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటే కంపల్సరీ అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. మంచి శాలరీ ఉంది, దాదాపు మనకు 58,000 జీతం ఫర్ మంత్ ఇస్తున్నారు. సో దాదాపు 2 పోస్టులు ఉన్నా కానీ అప్లికేషన్ చేయండి. మంచి సైనిక్ స్కూల్లో ఉద్యోగాలు ఇవి, ఓకేనా. సో గుర్తుపెట్టుకుని నేను క్వాలిఫికేషన్స్ ఉన్న ఎవరైతే అప్లికేషన్ చేయండి. దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో తప్పకుండా మిస్ కాకుండా అప్లికేషన్ చేయండి. మంచి ఆపర్చునిటీ అనమాట. నేను చెప్పినటువంటి మన ఆర్ట్ మాస్టర్ కానీ లేదనుకుంటే మనకు పీటీఐ కమ్ మెటీరియల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అనమాట. సో ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నా, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.